స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ 2026. నా ప్రియ దేవుని బిడ్డలందరికీ, మరి యేసయ్య కృపా పరిచర్యలు సబ్స్క్రైబర్స్కి అందరికీ, సంఘానికి, క్రైస్తవ బిడ్డలందరికీ, అలాగే షైన్ ఫర్ జీసస్ షైన్ అనే యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2026. అందరికీ నూతన సంవత్సర శుభాభివందనాలండి. 2026 సంవత్సరం దీవులు మెండుగా ఉండునుగాక. ప్రభు మరి గడిచిన సంవత్సరం అంతయు మనల్ని కాచి కాపాడినందుకు నిండు హృదయముతో యేసయ్యకు స్తోత్రం చెబుదామండి. స్తోత్రం, స్తోత్రం చెప్పాలి. స్తోత్రం, 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 స్తోత్రం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. అందరు చెప్పుడుతో ప్రభునామను స్తుతించండి. ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నా సమస్తం అర్పింతును, నా సమస్తమర్పింతును. నిండు హృదయంతో ప్రభు మనకు అనుగ్రహించిన 2026 నూతన సంవత్సరాన్ని బట్టి సంవత్సరం అంతా మనకు ఆయన దయ, ఆయన కరుణ, ఆయన కృప మనకు కలుగునట్లుగా, మీకు కలుగునట్లుగా రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ సంవత్సరంలో మీ జీవితంలో నా ప్రభు గొప్ప కార్యాలు చేయునుగాక. మీరు అడుగుపెట్టి ప్రతి స్థలము మీ దగునుగాక. మీరు అడుగుపెట్టి ప్రతి స్థలము నా ప్రభు మీకు అనుగ్రహించునుగాక. దైవజనులారా, ఎవరైనా దైవ సేవకులు చూస్తున్నట్లయితే నా ప్రభు ఈ 2026 సంవత్సరంలో ప్రతి దినం మీకు శుభదినముగా మార్చునుగాక. శుభదినముగా మార్చి గొప్ప సేవ, గొప్ప పరిచర్యను నా ప్రభు అనుగ్రహించునుగాక. అలాగే పానార్పణగా పోయబడుతూ అహర్నిశను 24 గంటలు ప్రభు సేవలో మరి పానార్పణముగా పోయబడుతున్నట్టు నా దేవుని సేవకులందరినీ, నా తోటి సేవకులందరినీ నా ప్రభు ఆశీర్వదించునుగాక, ఆశీర్వదించునుగాక. సంఘాలను దీవించునుగాక. మన దేశంలో మన రాష్ట్రంలో గొప్ప సేవ ఈ సంవత్సరంలో జరుగునుగాక. గొప్ప సేవ అనేకులు ప్రభు వైపు మల్లునగాక. ఈ వాక్యం ఉంటున్న మీకు శుభము, క్షేమము, కృప ఈ సంవత్సరం అంతా కలుగునగాక. త్రియేక దేవునికి, తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం, స్తోత్రం. కుమారుడైన యేసుక్రీస్తుకి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. అందరి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. మరి వాగ్దానం చూద్దామండి. వాగ్దానం చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 6వ ప్రార్థనలో 11వ అధ్యాయము 24 చదువుతాను. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం మీదగును, అరణ్యము మొదలుకొని లెబానోను వరకును, యూఫ్రటీస్ నది మొదలుకొని పడమటి సముద్రం వరకును మీ సరిహద్దులు వ్యాపించును. ఏ మనుష్యుడును మీ ఎదుట నిలవడు. తాను మీతో చెప్పినట్టు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురు మీ భయము పుట్టించును. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఏమండి, మీరు అడుగుపెట్టే ప్రతి స్థలములో మరి మిమ్మల్ని బెదిరిపెట్టారంట. ఎవరు బెదిరిపెట్టారంట? దేవుడే. ఎవరు మిమ్మల్ని బెదిరించారంట? ఎవరు మిమ్మల్ని భయపెట్టారంట? మీరు రావడం వలన, మీరు వెళ్ళడం వలన ఆ దేశానికి, ఆ ప్రాంతానికి శుభము దేవుడు కలగజేయబోతున్నాడు.
దేవుడే వారిని భయపెడతాడంట. మీ వలన వారు ఆశీర్వదింపబడతారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి ఆది కాండములో మనం చూసినట్లయితే ఆ 30వ అధ్యాయం 25 నుండి 43 వరకు చదువుతా. అక్కడ యాకోబు అని అంటాడు, లాబానుతో అంటాడు, యాకోబు నేను వచ్చినప్పుడు మరి నీ కాడ కొంచెమే ఉంది, నేను వచ్చాక ఇదిగో నువ్వు ఎంతగానో దీవింపబడ్డావు. మరి ఆ ముందు చదివితే, అంతకుముందు చదివితే ఆది కాండం 28వ అధ్యాయం 10 నుండి 22 వరకు చదివితే దేవునికి ఒక మరి ఇది దేవుని మందిరమే అంటాడు కదా. అక్కడ ఒక రాయిని నిలబెట్టి అక్కడ నేను అయ్యా నా దశం భాగం నేను ఇస్తానని ప్రమాణం చేసుకుంటాడు. అక్కడి నుండి మొదలవుద్ది దేవుని ఆశీర్వాదాలు యాకోబు జీవితంలో. యాకోబు మరి లాబాను ఇంట్లో ఉన్నప్పుడు, లాబాను పేదవాడు, చిన్నవాడే, కొద్దిగా ఉంది. లాబాను అడుగుపెట్టిన తర్వాత, యాకోబు అడుగుపెట్టిన తర్వాత లాబాను ఆశీర్వదింపబడ్డాడు. చాలా విస్తారమైన దీవెనలు వచ్చాయి. ప్రియులారా, మరి ఈ సంవత్సరంలో 2026వ సంవత్సరంలో మిమ్ములను నా ప్రభు ఎలా ఉంచబోతున్నాడు తెలుసండి? తలగా మీ ద్వారా అనేక వంశాలు, అనేక మరి సమాజము, ఆ దేశ ప్రజలు కానీ ఆ ప్రాంత ప్రజలు కానీ మీ వలన ఆశీర్వదింపబడబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవునిలారా, బెదిరించేవారు ఉండరు ఈ సంవత్సరంలో, మనను భయపెట్టించేవారు ఉండరు. మనతో మన ప్రభు ఉండి వారిని భయపెట్టిస్తారంట. వారు భయపడిపోతారు. ఫరో సైన్యం, వారు చూశారు, కన్నులారా చూశారనమాట. అదిగో వారి పక్షమున వారి దేవుడైన యెహోవా యుద్ధము చేస్తున్నాడు. అలా ఈ సంవత్సరం అంతా నా ప్రభు మీతో యుద్ధం చేస్తాడు. మీరు అడుగుపెట్టి ప్రతి స్థలము మీదగును, మీ ద్వారా అనేక కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. ఈ సంవత్సరం అంతా దేవుని కృప మీకు తోడయ్యుండునుగాక, మీకు క్షేమము కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప ఎంబడి కృప కలుగునుగాక, మీకు శుభము కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, ఈ వాక్యం ఉన్న ప్రియులందరినీ దీవించు. నీ సంవత్సరం అంతా 2026వ సంవత్సరం అంతా ప్రభా ఇదిగో మీరిచ్చిన వాగ్దానము నెరవేర్చండి. ప్రభా గడిచిన సంవత్సరం అంతా ప్రభా మమ్మలను పోషించి కాపాడావు, కాచావు. అందరు బట్టి దేవా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమయ్యా. మహిమ కలుగునుగాక. నాయన ఈ జనవరి 1వ తారీఖు మొదలుకొని మరలా డిసెంబర్ 31వ తారీఖు వరకు, మరలా 2027వ సంవత్సరము మరలా కొడుకున్నంత పర్యంతరం వరకు ప్రతి దినము మాకు శుభదినముగా మార్చండి, కృప చూపండి. వాక్యమైన ప్రియులందరినీ దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా ఈ సంవత్సరం అంతా మీకు తోడైయుండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.